ఢిల్లీ సిటీ బస్సెస్. ఏసీ బస్సులు ఉంటాయి, ఛార్జెస్ చాలా తక్కువ ఇక్కడ. ఢిల్లీలో ఆర్టీసీ బస్ ఛార్జీలు కూడా చాలా తక్కువ ఉంటాయి. మేము ఒకసారి కుతుబ్ మినార్ నుంచి రాజ్ఘాట్ గాంధీ మెమోరియల్కు దాదాపు 16 కిలోమీటర్లు ఏసీ బస్సులో ఈచ్ వన్ 25 రూపీస్ టికెట్ తీసుకున్నారు ఏసీ బస్సులో. మన దగ్గర ఎంత ఉంటుందో మీకు అందరికీ తెలిసిన విషయమే. సో ఢిల్లీలో ఆర్టీసీ ఛార్జెస్ అయితే చాలా తక్కువ. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మన ట్యాంక్ బండ్ దగ్గర ఎలా ఉంటుందో గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్, ఇక్కడ పార్క్ హోటల్ పక్కల ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్. జంతర్ మంతర్ ఎంట్రన్స్. జంతర్ మంతర్ లోపలికి వెళ్ళడానికి టికెట్. ఫిజిక్స్ బుక్ మీద 10th క్లాస్ బుక్ మీద ఇది చాలామంది చదువుకున్న వాళ్ళకు తెలుసు. ఢిల్లీ జంతర్ మంతర్ టూరిస్ట్ ప్లేసు. ఇది ఫిజిక్స్, మ్యాథ్స్, సైన్స్కు సంబంధించిన ప్లేసు. చాలా చాలా ముఖ్యమైనది. స్టూడెంట్ కూడా ఇక్కడికి రావచ్చు. మంచి అనుభవం, మంచి ఎక్స్పీరియన్స్. మంతర్ దగ్గర ఉన్నాము. మా వెనకాల కనిపించే పిక్ ఫిజిక్స్ బుక్స్ అండ్ 10th క్లాస్ మ్యాథ్స్ బుక్లో ఉంటుందంట. ఇది ఒక ఓన్లీ మ్యాథ్స్కి సంబంధించిన ఎంత లైబ్రరీ లాగా ఉంది. సో చూద్దాం. ఈ ప్లేస్ అన్నీ చూసిన తర్వాత హిస్టరీ గురించి కూడా ఎప్పుడు కట్టించారు, ఎవరు కట్టించారు, దీని చరిత్ర ఏందో కూడా మనం ఈ వీడియోలో చెప్పుకున్నాము. ఢిల్లీకి వచ్చిన వాళ్ళు కూడా అన్ని ప్లేస్లలో కూడా జంతర్ మంతర్ కూడా తప్పకుండా చూడాల్సింది. జంతర్ మంతర్ అంటే ధర్నా చేసే ప్లేసు. దీన్ని అటు సైడ్ బ్యాక్ సైడ్ ఆల్రెడీ ఇప్పుడు జరుగుతుంది. అదొక ప్లేస్ మాత్రమే. జంతర్ మంతర్ అంటే ఈ బెస్ట్ ప్లేస్ అయితే ఉంది. ఖగోళ శాస్త్రం, ఫిజిక్స్, సైన్స్కి సంబంధించింది. ఎర్రటి ఇటుకల నుంచి కట్టించారు. 1724 నుంచి 1734. సో ఇది హిస్టరీ గురించి చెప్పుదాం. మొత్తం ఇదైతే చూడండి, చివరి వరకు చూడండి. బ్యూటిఫుల్ లొకేషన్స్. జంతర్ మంతర్ టూరిస్ట్ ప్లేస్. ఎప్పుడు కట్టించారు ఏందనేది క్లియర్గా బోర్డు పెట్టి పురాణతం అయిపోయింది. ఆ బోర్డు కూడా 1710. ఇదేందన్నా ఇక్కడ నుంచి పోవడానికి ఇది రూమ్ పోయినాక దీన్ని సెర్చ్ చేయాలి. దీన్ని అసలు ఇది కట్టడం ఏంది, దీని ఉద్దేశం. चढ़ के उतरता ना, ऊपर चढ़ के उतरने के लिए बहुत अच्छा है. ऊपर चढ़ के उतरने के लिए पूरे लगा दिए ऐसा पूरे. మళ్ళీ ఇప్పుడు ఎందుకు తాళం వేసిరన్నా? ఖరాబ్ అయితే అందరూ వాళ్ళే పడిపోతారు, ఇంకెందుకులే అని క్లోజ్ చేసారు. ఓన్లీ టూరిస్ట్ ప్లేస్ అంటే ఇక రిస్క్ అన్నీ లాగలేసారు. ఇది ఇంకా డిఫరెంట్గా ఉంది. बिहार शादी का आविष्कार निकला ये.
మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వాయిస్ చూడవచ్చు. జంతర్ మంతర్లో ధర్నా జరుగుతుంది. ఇక్కడ వరకు వస్తుంది వాయిస్. మీకు జంతర్ మంతర్ అంటే ఓన్లీ ధర్నా చౌకే ఉంటుంది అనుకున్నాము. కాదు, అటుపక్క ధర్నా చౌక్ జరుగుతుంది ఆల్రెడీ. అక్కడ చూసి ఇక్కడికి వచ్చాము. జంతర్ మంతర్ అంటే ఒక టూరిస్ట్ ప్లేస్ ఉంది. అది ఒక ఖగోళ శాస్త్రం, ఫిజిక్స్ 10th క్లాస్ మ్యాథ్స్ బుక్ల పైన కూడా ఈ పిక్స్ అన్నీ ఉంటాయని ఇక్కడికి వచ్చినాకనే తెలిసింది. సో ఈ హిస్టరీ గురించి వచ్చిన వెంటనే 2-3 నిమిషాలలోనే మనం దాన్ని అర్థం చేసుకొని చూడకుండా హిస్టరీ చెప్పలేము. సో మనం గూగుల్లో కూడా కొంచెం ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం. ఈ జంతర్ మంతర్ ఏంది అనేది మనకైతే అంజన్న తెలియజేస్తాడు. అన్న ఇది మనం గూగుల్లో చూసినాము. దీని గురించి అయితే ప్రజలకు కూడా అర్థమయ్యేటట్లుగా మనం చెప్దాం. 1724లో జైపూర్ మహారాజా సవాయి జైసింగ్ II చేత నిర్మించబడిన పురాతన ఖగోళ వేధశాల. ఇది సూర్యరశ్మి, గ్రహాల కదలికలను కొల్చే సామ్రాట్ యంత్రం, జయప్రకాష్ యంత్రం వంటి 13 వాస్తుశిల్ప ఖగోళ పరికరాలను కలిగి ఉంది. జంతర్ మంతర్ అంటే యంత్రాలు, పరికరాలు, గణన లేదా ఖగోళ సమతుల్యాలను కొల్చే పరికరాలని అర్థం. ఢిల్లీ జంతర్ మంతర్ చరిత్ర మరియు అర్థం. నిర్మాణ కాలం మహారాజా జైసింగ్ దీనిని 1724లో నిర్మించారు. ఉద్దేశం ఏంటంటే అప్పటి పరికరాలు ఖచ్చితమైన కొలతలు ఇవ్వకపోవడంతో ఖగోళ గణనాలు, గ్రహాల స్థితులను ఖచ్చితంగా లెక్కించడానికి ఇది నిర్మించబడింది. నిర్మాణం ఇది ఇటుకలు మరియు రాతితో చేసిన 13 వాస్తుశిల్ప ఖగోళ పరికరాల సముదాయం. ప్రధాన పరికరాలు: సామ్రాట్ యంత్రం, ప్రపంచంలోనే అతిపెద్ద సూర్య గడియారం, జయప్రకాష్ యంత్రం, రామ్ యంత్రం, మిశ్ర యంత్రం. పేరు అర్థం: జంతర్ అంటే యంత్రం, డివైస్. మంతర్ అంటే మంత్రం, లెక్కించడం, క్యాల్కులేట్. అంటే కాలం మరియు ఖగోళ వస్తువులను లెక్కించే పరికరాలు. చారిత్రక ప్రాముఖ్యత: ఇది పురాతన భారతీయ శాస్త్రీయ పురోగతికి మరియు జైసింగ్ యొక్క ఖగోళ శాస్త్ర జ్ఞానానికి నిదర్శనం. ఇది ఢిల్లీలోని కన్నర్ ప్లేస్ సమీపంలో ఉంది. ఈ ప్రదేశం ప్రస్తుతం ఒక సంరక్షిత స్మారక చిహ్నంగా ఉంది. థ్యాంక్ యూ. అంటే టెక్నాలజీ లేదు, ఆ టైంలో నిర్మించారు. ఇప్పుడు ఇక్కడ ఉన్న స్టెప్స్ ఇవన్నీ చూస్తున్నాం కదా, ఒక్కొక్క స్టెప్ మీద నించొని డిఫరెంట్ యాంగిల్లో ఒక నక్షత్రాన్ని కానీ దాన్ని ఎట్లా చూసేదాన్ని వాళ్ళు ఆ కాలంలో వాళ్ళు ఇది వాడుకొని ఆ నక్షత్రం యొక్క దాన్ని ఉంటుంది కదా ఖగోళ పరిజ్ఞానం చూసేవాళ్ళు. అప్పట్లో ఇది సైన్స్. ఇప్పుడు ఎంత 1724 అంటే ఇప్పుడు 2026 నడుస్తుంది. మీరు చదువుకునే రోజులలో బుక్లో నేను చదువుకున్న బుక్లో నేను చూసిన అది దాని మీద, అందుకే ఆ బుక్ మీద చూసినా కాబట్టి దీన్ని పట్టుబడి అర్థమైంది. ఇది అర్థమైంది. అట్లా అంటే దీన్ని మనం ఏం తక్కువ చేసేది ఏం లేదు. ఆ టైంలో ఇది ఖగోళ శాస్త్రంగా ఎంతో ఉపయోగపడ్డది. చాలా గ్రేట్ అనమాట. ఆ టైంలోనే మనం ఎంతో అభివృద్ధి చెందింది టెక్నాలజీ పరంగా. సో ఇది ఫ్రెండ్స్, ఢిల్లీకి చూడడానికి వచ్చిన టూరిస్టులు, పిల్లలతో వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఈ జంతర్ మంతర్ టూరిస్ట్ ప్లేస్ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఇక్కడ నియర్ బై ఇండియా గేట్కు దగ్గరలోనే జంతర్ మంతర్ ఉంది. ఇక్కడే జంతర్ మంతర్, ఆంధ్ర భవన్, పార్లమెంటు, రాష్ట్రపతి భవన్, అంటే చాలా దగ్గరలో జంతర్ మంతర్ ఉంది. సో ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు పురాణత కట్టడం గురించి కూడా తెలుసుకోండి. చాలా చాలా బాగుంటుంది. సో ఇది ఫ్రెండ్స్, ఈ జంతర్ మంతర్కి సంబంధించిన ఈ వీడియో. సో చాలా మేము మొబైల్లో చూసి దీని చరిత్ర కూడా చెప్పాము, ఇప్పుడు దేనికోసం కట్టారు కూడా చెప్పాము. మీకు ఇదంతా చూసిన తర్వాత ఇప్పటి వరకు చూసిన వాళ్ళు, చూడని వాళ్ళు కూడా కామెంట్ చేయండి. చూసిన వాళ్ళు కూడా మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ సామాన్య జీవితం యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.